శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 24. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతోని అలంకరించి పల్లకీలోని కూర్చోబెట్టి రాజలాంఛనములతోని కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామము సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారము అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులోని నిలుపుకుని మానవ పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమయ్యింది. ఇక నేనేమి చెయ్యగలను అని ఆర్తితోని తనను కరుణించమనియు ప్రార్థించాడు. వెంటనే అతని మనసులోని సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలోని ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానంలోని కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతోని అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారము చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు పరివారము కూడా ఎదులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతిని బెరపోయి అంతమంది సన్యాసులలోని శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, మీరందరిలోనూ మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతోని మీ నిజ రూపము దర్శింపచేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలోని నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువల్లనే మీ దర్శనము లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతోనే కనిపించాడు. అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలోని స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరలతోని వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరికి దాంభికుడనియు భ్రష్టుడనియు నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలనియు వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతోని నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతోని పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలోని అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు వచ్చిన శ్రీకృష్ణుని వలె నన్నును అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబవలే అజ్ఞానినైనా నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలోని ఎక్కించి మీ కృప అనే అనుగ్రహ వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి. భారతంలోని అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతోని మీ విశ్వరూపము ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు. శరణు శరణు అని స్తుతించాడు.
శ్రీ గురుడతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాను. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానము మాకే చెందుతుంది. అదే చేస్తూ ఉండు. నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలోక్యమవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమనియును ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది. మేము ముందుగా వెళ్తాము, మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతోని సంగమానికి చేరుకున్నారు. తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురము చేరారు. కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడనియు మానవ మాతృడేననియు తలచేవాడు 7 జన్మలు నరకమును అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనియు వేదాలు చెబుతూ ఉన్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులోని ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీని నుంచి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 24 సంపూర్ణము.